ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 27 నక్షత్రాల వారు స్వాభావికంగా ఏ రకంగా ఉంటారు, ఎటువంటి అభిరుచులను కలిగి ఉంటారు, వారికి ఎటువంటి రంగులు సంఖ్యలు శుభాన్ని కలగజేస్తాయి, ఈ వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మరకత శ్రీచక్ర శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే గురుగారు, రోహిణి నక్షత్రం విషయంకి వస్తే, రోహిణి నక్షత్ర అధిపతి ఎవరు, వీరికి కెరియర్ పరంగా ఏ రకంగా ఉండబోతుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి? రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి. అలాగే వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. రోహిణి చతుష్పాద నక్షత్రం కనుక 4 పాదాలు వృషభ రాశిలోనే ఉంటాయి. చంద్రుడికి వృషభం అనేటువంటిది ఉచ్చస్థానం కింద చెప్తారు, అంటే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాడు. రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారు మంచి కళారంగ నిపుణులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చంద్రుడు ఆధిపత్యం, నక్షత్రాధిపతి చంద్రుడు, రాస్యాధిపతి శుక్రుడు. వీళ్ళు కళారంగాల్లో ఏవైనా ఈ ఫైన్ ఆర్ట్స్ అంటారు కదా, చతుషష్ఠి కళలు అంటారు. ఈ 64 కళల్లో ఏవైనా ఎక్కువగా కళల్ని కలిగి ఉంటారు. ఆ పరంగా వాళ్ళు యోచన చేస్తారు, వాటిలో సక్సెస్ని సాధిస్తారు. స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా, జాతకులు స్త్రీ అయినా పురుషుడైనా కూడా కళారంగం వైపు ఆకర్షింపబడడం అనేటువంటిది వీళ్ళకి ముఖ్య లక్షణం. మొహంలో కూడా మంచి తేజస్సు, కళగా ఉండడం అనేటువంటివి స్వభావంగా కలిగి ఉంటారు. ఆ కళలు అనేటువంటివి ఏవనేటువంటివి మనం చెప్పలేము. సినిమా రంగంలో కావచ్చు, లేదా మీడియా రంగంలో ఉండొచ్చు, లేదంటే చిత్రలేఖనం కావచ్చు, సంగీత కళాకారులు, లేదంటే సాహిత్యం రాయడం అనేటువంటిది ఒక హ్యాబిట్గా కలిగినటువంటి వాడు కానీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ కెరీర్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆలోచన ధోరణి ఏ రకంగా ఉంటుంది వాళ్ళది? ఎక్కువ శాతం సౌమ్యులుగా ఉండేటువంటి అవకాశం. చంద్రుడు సౌమ్య గ్రహం, చాలా శాంతమైనటువంటి వాడు. అలాగే శుక్రుడు కూడా సౌమ్య గ్రహమే కనుక శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏవైతే ఈ ఫైటింగ్లు గొడవలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా దూరంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే ఫీల్ అయ్యేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా ఇంట్రావర్ట్ అనేది అంటారు కదా, అంతర్ముఖులైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కూడా శాంతాన్ని ప్రేమిస్తూ ఉంటారు అన్నమాట. అంటే అంత ఓపెన్ మైండెడ్గా ఉండరా? ఏమున్నా కూడా మనసులోనే పెట్టుకునే విధంగా ఉంటారా? దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఏదైనప్పటికీ కూడా మనసులోనే బాధపడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఏదైనా ఒడిదుడుకులు కలిగిన, అది చదువుకునేటప్పుడు కానీ, కుటుంబంలో కానీ, ఏ విషయంలో అయినా సరే బయటపడడానికి ఇష్టపడరు. అది బయటికి చెప్పుకుని వాళ్ళ బాధను నలుగురితో పంచుకునేటువంటి స్వభావం వీరికి బాగా తక్కువగా ఉంటుంది. సంతోషం కానీ, దుఃఖం కానీ. సంతోషాన్నైనా నలుగురితో పంచుకోవడాన్ని ఇష్టపడరు, అలాగే దుఃఖాన్నైనా నలుగురితో పంచుకోవడాన్ని ఇష్టపడరు. వృత్తి, ఉద్యోగం, వైవాహిక జీవితం ఏ రకంగా ఉంటుంది వీళ్ళకి? వైవాహిక జీవితంలో ఏంటంటే ముఖ్యంగా వీరు మెత్తనైన మనసును కలిగి ఉంటారు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఇతరులతో అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే వీడికి వైవాహిక జీవితం అనేటువంటిది ప్రేమ పెళ్ళి, అంటే లవ్ మ్యారేజ్. ఈ రోహిణి నక్షత్రంలో మనం ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళని గమనించవచ్చు. 99% ప్రేమలో పడతారు ఖచ్చితంగా. వివాహం అవుతుందా లేదా అనేటువంటిది మిగిలిన ప్లాన్స్ని బట్టి మనం చెప్పుకోవాలి, కానీ ప్రేమ అయితే కలుగుతుంది. అది ఎన్నిసార్లు ప్రేమిస్తారు, ఎన్ని బ్రేకప్స్ అవుతాయి అనేటువంటిది మనం పూర్తి జాతకాన్ని పరిశీలించి లగ్నం ద్వారా చెప్పగలుగుతాం తప్ప ఖచ్చితంగా రోహిణి నక్షత్ర జాతకులైతే వారికి ఇలాగే వైవాహిక జీవితంలో ప్రేమ పెళ్లి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సప్తమాధిపతి కుజుడు, షష్టాధిపతి శుక్రుడు కనుక వైవాహిక జీవితాన్ని సక్సెస్ఫుల్ వివాహ జీవితాన్నే గడుపుతారు 90% దాకా. ఏమీ ఒడిదుడుకులు ఉండవు. అది అంటే ముందుగా ప్రేమించి అది బ్రేకప్ అయిపోయి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా కూడా అందులోనే వాళ్ళు హాయిగానే కాలక్షేపం చేయగలుగుతారు. ప్రేమించి దాన్ని సక్సెస్ చేసుకుని ప్రేమ పెళ్లి చేసుకున్నా కూడా అందులో కూడా సక్సెస్నే చూస్తారు తప్ప పెద్దగా ఇబ్బందులు ఏమి వచ్చి ఒడిదుడుకులు ఉండవు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు ఇంట్రావర్ట్ కాబట్టి ఏమైనా కష్టాలు నష్టాలు ఏమైనా వచ్చినా ఆపోజిట్ పార్ట్నర్ ద్వారా
వాటిని లోపలే అంటే దిగమింగుకుంటారు తప్ప చంద్రుడు అధిపతి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనఃకారకుడు, మానసికంగా ఏ చంద్రాధిపత్యం వల్ల. రకంగా వీళ్ళు ఉంటారు అని. అంటే అంత దృఢత్వం కలిగి ఉంటారా మానసికంగా? మానసిక దృఢత్వం కొంచెం తగ్గుతుంది వీళ్ళకి. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు, మీరు చెప్పినట్టుగా చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనఃకారకుడు, చంద్రాధిపత్యాన్ని కలిగి ఉన్నారు. అయితే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఓ రకంగా ఉచ్ఛస్థుడైనటువంటి చంద్రుడు. వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛస్థానాన్ని పొందున్నాడు కాబట్టి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాడు. అదే శుక్లపక్ష చంద్రుడైతే ఇంకా కొంచెం బాగుంటుంది అని. శుభం ఆధిక్యత కలిగి ఉంటారు కనుక మానసికంగా కూడా కొంచెం దృఢంగా ఉండేటువంటి అవకాశం. ఏమైనప్పటికీ మెత్తటి మనసునే కలిగి ఉంటారు. ఆ మానసిక దృఢత్వం ఏమైనా ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఏమైనా వస్తే వాటిని అధిగమించడానికి ఆస్కారం ఎక్కువ ఏర్పడుతుంది. విద్యా ఆరోగ్యపరంగా ఎలా ఉంటారు? ఆరోగ్యపరంగా ఏంటంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వీళ్ళకి కలుగుతుంటాయి బాల్యం నుంచి కూడా. బాల్యాత్తు యవ్వనం వచ్చే వరకు, వివాహ పర్యంతం కూడా చిన్న చిన్నమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు పుట్టడమే చంద్రమహాదశలో పుడతారు కనుక, ఆ తర్వాత కుజమహాదశ, రాహుద మహాదశ కంటిన్యూ అవుతాయి కనుక యవ్వనం 20-22 ఏళ్ళు వచ్చే వరకు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతోనే ఉంటారు. తర్వాత ఆరోగ్యం అనేటువంటిది, ఆయుర్దాయం అనేటువంటిది పెరుగుతుంది. తర్వాత ఇబ్బందులు ఏమి ఉండవు. ఇటువంటి యోగాలు ఏమైనా కలిగి ఉంటారా వీళ్ళు? యోగాలు అనేటువంటివి ఇప్పుడు లగ్నాన్ని బట్టే మనం ఎక్కువ చూస్తాం. ఒక అదృష్టం ఏంటంటే వీడు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వీళ్ళ యోగం. వీళ్ళ లగ్నాత్తు ప్లాంట్స్ అంటే చంద్రుడు ఎవరితోనే కలిస్తే, వృషభంలో చంద్రుడు గురుడితో కలిసినప్పుడు అదొక యోగం, గజకేసరి యోగం అనేటువంటిది. కుజుడితో కలిస్తే అదొక యోగం చంద్రుడు. అట్లా ఇంకేమైనా గ్రహాలతో కాంబినేషన్, రవి బుధులు కలిసి జాతచక్రంలో ఎవరైనా బుధాదిత్య యోగం, చంద్రమంగళ యోగం, ఇందాలు చెప్పినట్టుగా చంద్ర కుజులు ఇద్దరు వృషభంలో కలిస్తే చంద్రమంగళ యోగం. ఇలాంటి యోగాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే పూర్తి హారోస్కోప్ను పరిశీలన చేయాలి వారి జాతకాన్ని. కేవలం నక్షత్రాన్ని బట్టి వీళ్ళకి యోగాన్ని కలిగి ఉంటారని చెప్పలేము. గురుగారు, మరి వీరికి కలిసి వచ్చేటువంటి రంగులేంటి, సంఖ్యలేంటి, అదృష్ట రత్నం ఏంటి? వీళ్ళకి ముత్యం అదృష్ట రత్నం, వజ్రాన్ని కూడా తప్పకుండా వీళ్ళు ధరించవచ్చు. రెండో అదృష్ట సంఖ్య తెలుపు రంగు అనేటువంటిది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత నీలం, తెలుపు తర్వాత నీలం రంగు కూడా కొంతవరకు యోగిస్తుంది. ఆకుపచ్చని వీళ్ళు విసర్జిస్తే మంచిది. స్త్రీలకు ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా స్వాభావికంగా? స్త్రీల విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉండడం అనేటువంటిది గమనించవచ్చు. బాల్యాత్తు అంటే వీడికి బాలారిష్ట దోషాలు, రోహిణీ నక్షత్రానికి బాలారిష్ట దోషాలు అన్నారు. ఏదైతే పుట్టిన దగ్గర నుంచి కూడా 11వ ఏడు వచ్చే వరకు సమయాన్ని ఏదైతే మనం చెప్పబడుతున్నామో ఆ సమయంలో వీడికి ఆరోగ్యహాని కలగడం కానీ, లేదా జన్మంలోనే వీళ్ళు శరీరాన్ని విడిచిపెట్టడం, ఇట్లాంటివి కొన్ని దోషాలు ఉన్నాయి. దానికి ఏంటంటే సిద్ధాంతి గారిని కలిసి ఈ నక్షత్రంలో ఎవరైనా స్త్రీ జననం జరిగినప్పుడు, అలాగే రజస్వలు అయినప్పుడు కానీ ఈ నక్షత్రంలో అయితే తద్దోష నివృత్తికి సంబంధించినటువంటి శాంతులు చేయిస్తే అపమృత్యు దోషం నివృత్తి అవుతుంది. అది వీళ్ళకి ముఖ్యంగా రోహిణీ నక్షత్రానికి దోషాలని చెప్పుకోవచ్చు. దోష పరిహారం చేయించుకోవాలి తప్పకుండా. అదే తల్లిదండ్రులు, తోబుట్టుల యొక్క స్థాన బలాలు ఏ రకంగా ఉంటాయి వీళ్ళకి? ఖచ్చితంగా రోహిణీ నక్షత్ర జాతకులకి ఒక పెద్దవాళ్ళు అంటే అన్న ఉండడం అనేటువంటిది, తర్వాత తప్పకుండా ఒక స్త్రీ సంతతి, ఒక చెల్లెలు ఉండడం అనేటువంటి దాన్ని గమనించవచ్చు. మ్యాక్సిమం ఇద్దరే సంతానాన్ని ఇప్పుడు అనుకుంటున్నారు కాబట్టి రోహిణీ నక్షత్ర జాతకులకి ఒక అన్న ఉండడం జరుగుతుంది. పురుషుడైనా కూడా రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాడికి ఒక అన్న ఉంటాడు. ఇంకో మూడవ సంతానానికి వాళ్ళు వెళ్తే ఒక చెల్లెలు కలుగుతుంది. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా వీళ్ళకి బాగానే ఉంటుందా? అది మనం ఖచ్చితంగా చెప్పలేము. తల్లి తాలూకు సపోర్ట్ అనేటువంటిది మనం జాతకరీత్యా చూడాలి. చూడాలి. అయితే ఒక పాయింట్ ఏంటంటే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మాతృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, రవి అనేటువంటి వాడు, సన్ అనేటువంటి వాడు పితృకారకుడు కనుక మాతృకారకత్వం బలంగా ఉంది వీళ్ళకి. అంటే మాతృవర్గ రీత్యా అంటే అమ్మగారు తాలూకా వాళ్ళు ఎవరైతే ఉంటారో, అమ్మమ్మ కానీ, మావయ్యలు కానీ, పిన్నులు కానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ సపోర్ట్ 100% వీళ్ళకి ఉంటుంది. ఆ పరంగా వీళ్ళ కెరీర్కి కూడా అది ఉపయోగపడుతుంది. ఏ రకంగా సరే, వైవాహికంగా ఏమైనా సరే అది మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది వీళ్ళకి మాతృవర్గ రీత్యా. పితృవర్గానికి సంబంధించి ఎలా ఉందనేటువంటిది రవిని పరిశీలన చేయాలి. జాతకంలో రవి సన్ అనేటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన పొజిషన్ ఏంటన్న దాన్ని బట్టి అది చెప్పగలుగుతాం అన్నమాట. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ.